విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు షాక్ ఇచ్చే యోచనలో బీసీసీఐ ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. కోహ్లీ, రోహిత్లకు A+ కేటగిరీ నుంచి ఏ కేటగిరీకి తగ్గించే యోచనలో బీసీసీఐ ఉంది అనే చర్చ జరుగుతుంటోంది. డిసెంబర్ 22న బీసీసీఐ AGM సమావేశం జరగబోతోంది. అంటే యాన్యువల్ జనరల్ మీటింగ్. ఈ సమావేశంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై కాంట్రాక్టులకు సంబంధించి వాళ్ళ కాంట్రాక్టులపై ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందనేది జరుగుతున్న చర్చ. ప్రస్తుతం A+ కేటగిరీలో ఉన్నారు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. ఏ కేటగిరీకి డిమోట్ చేస్తే కోహ్లీ, రోహిత్ శర్మకు ఏకంగా 2 కోట్ల ఆదాయం తగ్గిపోతుంది. 2 కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుంది. ప్రస్తుతం A+ కేటగిరీలో ఉన్నారు ప్లేయర్స్కు, వాళ్ళకి 7 కోట్ల రూపాయల వేతనం ఉంటుంది ఏడాదికి. ఇక ఏ కేటగిరీలో ఉన్న ప్లేయర్లకు ఏడాదికి 5 కోట్ల రూపాయలు, అంటే 2 కోట్ల వేతనం తగ్గి 5 కోట్లకు ఉంటారన్నమాట. A+ కేటగిరీలో ఉంటే 7 కోట్ల రూపాయలు ఏడాదికి, ఏ కేటగిరీలో ఉంటే 5 కోట్ల రూపాయలు ఏడాదికి. ఇప్పటికే T20 టెస్టులకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు గుడ్ బై చెప్పేశారు. కేవలం వన్డేలు మాత్రమే ఇద్దరు కొనసాగుతున్నారు. ఇంకోవైపు గిల్ను ఏ కేటగిరీ నుంచి A+ కేటగిరీకి ప్రమోట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళకి సంబంధించే చర్చ జోరందుకుంటూనే ఉంది. అయితే భారత బ్యాటర్స్ ఇద్దరు కూడా దిగ్గజ క్రికెటర్లు. వీళ్ళిద్దరికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది యాన్యువల్ జనరల్ మీటింగ్లోని. అది కూడా బీసీసీఐ ఎపెక్స్ కౌన్సిల్ 22వ తారీఖున, ఈ నెల 22వ తారీఖున భేటీ కాబోతుంది. భేటీ అయిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పే చర్చ. అయితే ఈ డిస్కషన్లోని విమెన్ ప్లేయర్లకు సంబంధించి డొమెస్టిక్ క్రికెట్ కూడా ఒక ఎజెండాగా ఉండబోతుంది అనేది జరుగుతున్న ప్రచారం. మరి ముఖ్యంగా కొన్ని అంతర్జాతీయ మీడియా ఇంటర్నేషనల్ కాదు, నేషనల్ మీడియా కోట్ చేస్తున్న సందర్భం. అయితే ఇక్కడ బీసీసీఐకి సంబంధించి బీసీసీఐ వీళ్ళ ఫ్యూచర్ని తేల్చబోతుంది అనేది ఇక్కడ చర్చ జరుగుతోంది. ఈ సీనియర్ లీడర్ ఇద్దరు కూడా, అంటే ఈ సీనియర్ క్రికెటర్స్ ఇద్దరు కూడా ఇటు టెస్ట్లకి, T20లకి గుడ్ బై చెప్పేశారు. మరి ముఖ్యంగా 2024-25 ఈ సైకిల్కి సంబంధించి మాట్లాడుకుంటే, అంటే అక్టోబర్ 1, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2025 ఈ A+ కేటగిరీలో ఉన్నారు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా. సో వీళ్ళందరూ కూడా. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళు A+ కేటగిరీలో ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి వీళ్ళని ఏ కేటగిరీకి తీసుకొస్తారా అనే చర్చ జరుగుతుంటుంది. అయితే వీళ్ళ పార్టిసిపేషన్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం, ఒకవేళ A+ నుంచి ఏ గ్రేడ్కి తీసుకొచ్చారనుకుందాం, 2 కోట్ల రూపాయలు ఏడాదికి వీళ్ళు నష్టపోతారన్నమాట. అంటే ఒక ప్లేయర్ A+ కేటగిరీలో ఉంటే 7 కోట్ల రూపాయలు వస్తుంది ఏడాదికి. అలాగే ఏ కేటగిరీలో ఉంటే 5 కోట్ల రూపాయలు, B కేటగిరీలో ఉంటే 3 కోట్ల రూపాయలు ఏడాదికి. ఇక C కేటగిరీలో ఉంటే ఏడాదికి 1 కోటి రూపాయలు వాళ్ళు ఎందుకుంటారు. అది మీరు పారితోషికం అనుకుంటారా, జీతం అనుకుంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బీ. అయితే వాళ్ళ కాంట్రాక్ట్ ప్రకారం ఇక శుభ్మన్ గిల్ని A+ కేటగిరీకి ప్రమోట్ చేసే అవకాశం ఉందని చెప్పి, ఎందుకంటే ఇప్పటికే వన్డే క్యాప్టెన్గా గిల్ తన పర్ఫార్మెన్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఏ కేటగిరీ నుంచి A+ కేటగిరీకి తీసుకెళ్లే అవకాశం ఉంది. శుభ్మన్ గిల్ని కెప్టెన్గా కూడా ఉన్నాడు కాబట్టి ప్రమోట్ చేసే అవకాశం ఉందని కూడా చర్చ కూడా జరుగుతోంది. అయితే ఇక్కడ రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్గా, టెస్ట్లకు సంబంధించి మాట్లాడుకుని వైస్ కెప్టెన్గా, అలాగే బూమ్రా వీళ్ళిద్దరికి గురించి చర్చ జరుగుతోంది. వీళ్ళని కూడా ఇటు A+ కేటగిరీనా, ఏ కేటగిరీనా, ఇక్కడే ఇది దాన్ని ఉంటారు తర్జన పడుతున్నారు అని ఇంకొక డిస్కషన్. మరోవైపు కెప్టెన్ గిల్ను ఏ కేటగిరీకి, ఇప్పుడైతే ప్రజెంట్ ఏ కేటగిరీలో ఉన్నాడు, A+ కేటగిరీకి ప్రమోట్ చేసే అవకాశం ఉందని డిస్కషన్ కూడా జరుగుతోంది. అయితే ఈ మీటింగ్ అనేది మరికొన్ని పాయింట్స్తో ఇంక్లూడింగ్గా డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. అయితే రెమ్యూనరేషన్ స్ట్రక్చర్ని వాటిని కూడా చేంజ్ చేసే అవకాశం ఉంది. ఎంపైర్లకి, అలాగే మ్యాచ్ రెఫరీలతో పాటు బోర్డుకి సంబంధించి డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఉన్న వాళ్ళకు కూడా, బోర్డు సంబంధించి డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ యాన్యువల్ రెమ్యూనరేషన్ వాటి విషయంలో రివిజన్కి వెళ్ళే అవకాశం ఉందని కూడా. అయితే ఈ ఫస్ట్ AGM ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అనేది అడ్మినిస్ట్రేటివ్ రీషఫల్కి గురించి కూడా మాట్లాడుకున్న సందర్భం. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ రీషఫల్ అయిన తర్వాత, రీసెంట్గా కొత్తగా వ్యక్తి ఎన్నికైన తర్వాత ప్రస్తుతం యాన్యువల్ జనరల్ మీటింగ్ జరుగుతోంది. సెప్టెంబర్, మనకు గుర్తుంటే కనుక సెప్టెంబర్లో మిథున్ మన్హాస్ ఆయన ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నారు. అలాగే రఘురామ్ భట్ ఆయన ఒక ట్రెజరర్గా, దేవజిత్ సైకియాతో పాటు ప్రభుతేజ్ సింగ్ భాటియా వీళ్ళందరూ కూడా సెక్రటరీలుగా, జాయింట్ సెక్రటరీలుగా ఇలా
వాళ్ళ బాధ్యతలు తీసుకున్నారు. సో కొత్త బోర్డు ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి భేటీ. సో మొదటి భేటీలో కీలకమైన అంశాలు చర్చకు రాబోతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళల డొమెస్టిక్ క్రికెట్కి సంబంధించి, అలాగే ఎంపైర్స్కి సంబంధించి, దాంతోపాటు మ్యాచ్ రిఫరీలు, ఇలా అనేక పాయింట్స్ డిస్కషన్కి వచ్చే అవకాశం ఉందని చెప్పి. అయితే ఈ రీసెంట్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకునే క్రమంలో సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జయదేవ్ షా, ఎపెక్స్ కౌన్సిలర్ గురించి మాట్లాడుకున్న సందర్భం కూడా. సో ఈ విషయాలని పక్కన పెడితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒకవేళ వీళ్ళని A+ కేటగిరీ నుంచి ఏ కేటగిరీకి తెచ్చారనుకుందాం. అంటే T20లకి రిటైర్మెంట్ ఇచ్చేశారు, దాంతోపాటు టెస్టులు కూడా రిటైర్మెంట్ ఇచ్చేశారు. కాబట్టి ఒకవేళ వాళ్ళని ఇటు A+ కేటగిరీ నుంచి ఏ కేటగిరీకి తీసుకొచ్చేస్తే నష్టమా? ఎందుకంటే వాళ్ళ మార్కెట్, బయట మార్కెట్టే వాళ్ళకి బీభత్సంగా ఉంది. గట్టిగా ఒక 2-3 యాడ్లు కొట్టారంటే కనుక వాళ్ళకి యాన్యువల్ పేమెంట్ అంతా దాంట్లో వచ్చేస్తుంది బహుశా, సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్. సో అటువంటి ప్లేయర్లు ఇద్దరు కూడా. బట్ దాన్ని వీళ్ళు మ్యాచ్తో చూసే అవకాశం ఉంటుందా? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఇది వెనకాల ఎవరే హస్తమైనా ఉందని అనుకోవాలా అనే అంశం గురించి మాట్లాడుకోవచ్చా అనే ప్రశ్న కూడా విమర్శించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒకవేళ ఇక్కడ యాన్యువల్ కాంట్రాక్ట్లో వీళ్ళిద్దరూ కనుక లేరనుకుందాం, అంటే A+ కేటగిరీ నుంచి ఏ కేటగిరీకి తెచ్చారనుకుందాం. సో నెక్స్ట్ వన్డే క్రికెట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే రాబోయే T20 క్రికెట్ అఫ్కోర్స్ T20 క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళ ప్రస్తావన లేదు. బట్ ప్రచారం అయితే ఉంది కదా, ఏమని టెస్టుల్లోకి అలాగే వన్డే క్రికెట్లోకి వాళ్ళ రిటైర్మెంట్ కాదని చెప్పి ఒక విధంగా చెప్పాలంటే రివోక్ చేసి వాళ్ళని మళ్ళీ తీసుకురండి, వాళ్ళని T20లోకి దాంతోపాటు టెస్ట్ మ్యాచ్లోకి తీసుకురండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ అయితే, ఒక ప్రచారం అయితే జోరు అందుకుంటోంది. సో తిరిగి వస్తారా రారా అనేది పక్కన పెడితే ప్రస్తుతానికి T20లకి రిటైర్మెంట్ ఇచ్చేస్తారు, టెస్ట్లో కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. కాబట్టి వీళ్ళను మళ్ళీ తీసుకుంటారా అంటే వాళ్ళని ఒప్పించో లేకపోతే వాడో ఇట్ మేబీ మళ్ళీ అది రివ్యూకి అవకాశం ఉందా? లేదు అన్న పక్షంలో ఇక సరే వీళ్ళు T20లకి అలాగే టెస్ట్లకి రిటైర్మెంట్ ప్రకటించేస్తారు కాబట్టి A+ కేటగిరీ నుంచి ఏ కేటగిరీకి తీసుకొచ్చేస్తారా? ఒకవేళ అదే జరిగితే 2 కోట్ల రూపాయలు ఏడాదికి వీళ్ళిద్దరూ నష్టపోతారు. ఈచ్ వన్ ఏడాదికి 2 కోట్ల రూపాయలని నష్టపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కేటగిరీ తగ్గించే క్రమంలో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మీరేమనుకుంటున్నారు అనేది ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి. ఇప్పటికీ కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి. గిల్ వరస్ట్ ప్లేయర్ అంటూ ఆల్రెడీ కొంతమంది కమెంట్ చేస్తున్నారు. సో ఓకే, గిల్ విషయం పక్కన పెడదాం, ఎందుకంటే మనం కోహ్లీ, రోహిత్ గురించి మాట్లాడుకుందాం. గిల్ బహుశా ఒక టైం ఇచ్చే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే క్యాప్టెన్గా సక్సెస్ అవుతారు. సచిన్ లాంటి వాళ్ళు కూడా క్యాప్టెన్గా కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయినప్పటికీ ప్లేయర్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించారు. కాబట్టి సో కంపారిజన్ గురించి మాట్లాడుకుంటే అంత కాదు, అదందరికీ తెలిసిన సత్యమే. బట్ లెట్ దెమ్ హ్యావ్ సమ్ టైం, కొంత టైం ఇద్దాం, అయిన తర్వాత దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అనేది ఇక్కడ వినిపించిన మాట. సో మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం.